అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను గణేష్. కాటారం సబ్ డివిజన్లో ఈ 5 మండలాలలో కళ్యాణ లక్ష్మి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ఒకటి రేజ్ అవుతుంది. ఉన్నదానికంటే అదనంగా ఎక్కువ డాక్యుమెంట్స్ పెట్టాలి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అనవసరంగా ప్రజలను తిప్పిస్తున్నారు. లేనిపోని డాక్యుమెంట్స్ పెట్టి మాకు తీసుకురావాలి అని చెప్పి చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి మాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాదు, కానీ ఈ గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీవో ప్రకారంగా పనిచేస్తారా, లేదంటే వీళ్ళకి సపరేట్ జీవో అయినా వీళ్ళు తీసుకొని వీళ్ళు పనిచేస్తారా? కళ్యాణ లక్ష్మికి ఏ డాక్యుమెంట్స్ కావాలో మీ అందరికి ఐడియా ఉందా? ఐడియా లేకపోతే ఆ జీవోనన్నా చూడురి. లేకపోతే అనవసరంగా లేనిపోని శ్రీరత్నాలు పెట్టి కొత్త డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి ప్రజలను ఎందుకు దింపిస్తున్నారు? ప్రభుత్వ అధికారి ప్రభుత్వం పాస్ చేసిన జీవో ఆధారంగానే పనిచేయాలి, అంతేగాని మీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అయితే ఏం లేదు కదా. కళ్యాణ లక్ష్మికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? డాక్యుమెంట్సే తీసుకుంటే అయిపోతుంది కదా. కొత్తగా మళ్ళీ వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీలు అని చెప్పి, అఫిడవిట్లు అని చెప్పి, పేరెంటల్ ఇన్కమ్స్ అని చెప్పి, మరి కొత్త రిపోర్ట్లు ఎందుకు తీసుకుంటూ విలేజ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇన్ని స్టేట్మెంట్లు ఏ నుంచి వస్తూ ఉన్నాయి? నేను ఒకటి అడుగుతున్నా, ఈ అధికారులను మీరు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా పనిచేస్తారా, లేదు అంటే మీకు సపరేట్ జీవో ఏమన్నా ఉందా? నాకు ఒకసారి ఈ ఛానల్ ముఖంగా ఆన్సర్ చెప్పండి. మీరు ప్రభుత్వ ఉద్యోగి అనేటోడు ప్రభుత్వం నుండి ఏ సర్క్యులర్ జీవో జారీ అయినా కానీ దాని మీదనే పనిచేయాల్సి ఉంటుంది, అంతేగాని వీళ్ళకి తోచినట్టు వీళ్ళకు నోటికి ఏ పదం వస్తే ఆ సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పడాలు ఏంది? అనవసరంగా కొత్త శ్రీరత్నాలు పెట్టి కొత్తగా సర్టిఫికెట్లు పెట్టమంటున్నారు. పేదలను అనవసరంగా ఇబ్బంది పెడతారు. ప్రభుత్వ ఉద్యోగి వాంగ్మూలం ఎందుకు ఇస్తాడు? ఏ కారణం చదివిస్తాడు? దేనికి ఇవ్వాలి? ఆయన ఒకటి చెప్పండి. పెళ్ళి ఏమో ఒక కాడ అవుతుంది, ప్రభుత్వ ఉద్యోగం ఒక కాడ ఉంటాడు. ఆయనకు పెళ్ళైన సంగతి తెలుసా? మరి తెలియనప్పుడు ప్రభుత్వ ఉద్యోగితో మీరు వాంగ్మూలం ఎలా తీసుకురమ్మంటారు? లాయర్ దగ్గర ఆఫిడవిట్తో సంబంధం ఏమున్నది? ఆఫిడవిట్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? జీవోలో పొందుపరిచిర్రా? ఆ డాక్యుమెంట్స్లో రాసి పెట్టిర్రా ఆఫిడవిట్ అని చెప్పి? తల్లిది తండ్రిది విలేజ్లో ఉన్న ఒక 4-5 స్టేట్మెంట్ కావాలని చెప్పి జీవోలు ఏమైనా పెట్టిర్రా, పొందుపరిచిర్రా? మరి లేని డాక్యుమెంట్లు మీరు ఎందుకు అడుగుతున్నారు? పిసగిట్లా లేస్తుందా మీకేమన్నా? లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా మీరు? మీకేమన్నా పని లేకపోతే రిజైన్ చేసి ఇళ్ళల్లో ఉన్నరి, అంతేగాని ఈ సాధారణ ప్రజలను డాక్యుమెంట్ పేరుతోటి కాలక్షేపం కాలయాపన చేయించి ఇలా ఇబ్బందులు పెట్టకూరు మీరు. అరే అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి? అసలు జీవో ఏం చెప్తుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి ప్రజలారా, అసలు డాక్యుమెంట్లు ఏం కావాలి? ప్రధానంగా ఇవి కావాల్సిన డాక్యుమెంట్లు మొదటగా బ్రైడ్ ఆధార్ కార్డు కావాలి, బ్రైడ్ మదర్ ఆధార్ కార్డు కావాలి, బర్త్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, ఎనీవన్ ఏదైనా పెట్టచ్చు. 10th మెమో కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎనీవన్ ఏదైనా పెట్టచ్చు. చదువుకోనోడైతేనేమో అక్కడ ఈ మెడికల్ ఆఫీసర్ దగ్గర పోయి నా ఏజ్ ఇంత అని చెప్పి గెజిటెడ్ అథారిటీతో కూడా పెట్టచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, విఆర్ఓ అప్రూవల్ సర్టిఫికేట్. అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. విఆర్ఓ అప్రూవల్ సర్టిఫికేట్, విఆర్ఓ లేడు కాబట్టి పంచాయత్ సెక్రటరీ పరిధిలో ఆయన మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఆయన సంతకం పెట్టాలి. ఎప్పుడైతే ఎస్ఆర్ఓ దగ్గర పోయి వీళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారో దాంతో సంబంధం లేదు, డైరెక్ట్గా వీళ్ళు ఇది ఏదైతే ఉందో ఇది తీసేసైనా కానీ పెట్టవచ్చు. ఇక బ్యాంక్ అకౌంట్స్, వెడ్డింగ్ ఫొటోస్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఇది కావాల్సిన డాక్యుమెంట్స్. కాకపోతే ఇక వీళ్ళు అడిగేది అదనంగా ఏంటిది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీలు 2 కావాలన్నట, లాయర్ దగ్గర పోయి నోటు తేవాలన్నట, విలేజ్లో స్టేట్మెంట్స్ పట్టుకురావాలన్నట, అమ్మది నాన్నది ఇద్దరు ఇన్కమ్లు పెట్టాలన్నట. గివన్నీ ఎక్కడియ్యా? గివన్నీ ఏ జీవోలు ఉన్నాయి? ఏ జీవోలో పొందుపరిచిండు? ఇవన్నీ ఏ నుంచి పెట్టిస్తున్నారు మీరు? ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు పెడతాడు? ఏ కారణం చేత పెడతాడు? ఆ జీవోలో మెన్షన్ చేసిండా ప్రభుత్వ ఉద్యోగి పెట్టాలి అని చెప్పి ఏమైనా పెట్టిండా? జీవో ఏం చెప్తాను అసలు చూడిగో. అరే మరి పబ్లిక్ను ఎర్రి పప్పలని చేస్తారు, అనవసరంగా తింపిస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా పెట్టద్దు. నిజంగా మీకు ఏదైనా వాళ్ళ మీద కోపం ఉంటే మీరు ప్రత్యక్షంగా చూపించుకోరి, అంతేగాని మీరు ఇలా ఇబ్బంది పెట్టుడు సరైనది కాదు. మీకు పని లేకపోతే, పని చేతగా చేయకపోతే రిజైన్ చేసి ఇళ్ళల్లా ఉండురి. ప్రభుత్వం ఏ అయితే ఆర్డర్స్ పాస్ చేస్తుందో ఆ ఆర్డర్ మీదనే మీరు పని చేయరి, లేకపోతే రిజైన్ చేయరి. నాతో కాదు అంటే సపరేట్ ఉండురి, కానీ ఈ సామాన్య ప్రజలను మీరు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకూరి. మీకు జీతాలు ఇచ్చేది సామాన్య ప్రజలే, మీ ఇంట్లో నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. అర్థమవుతుందా మీకు? ప్రజలు ట్యాక్సులు కడితేనే వచ్చేది జీతాలు. రూపాయి కూడబెట్టి
ట్యాక్స్ కడితే మీరు జీతాలు తీసుకుంటున్నారు, కానీ మీ అంతటి మీరు ఇంట్లోంచి ఏం పెట్టుబడి పెట్టి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఆస్తులు అమ్మిత్తలేడు, జీతాలు ప్రజలు కట్టిన ట్యాక్సులతోనే ఇస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా మీ ఆస్తులు ఏమి అమ్మిస్తలేరు ప్రభుత్వ ఉద్యోగులై, మీ భూములు అమ్మిస్తలేరు, ప్రభుత్వం నుండే ఇస్తున్నారు. ప్రభుత్వం అయినా కానీ ముఖ్యమంత్రి, ఆ మంత్రో ఈ మంత్రో ఆయన సొంత ఆస్తి ఏమి అమ్మితలేడు, ప్రజలకు వచ్చిన ట్యాక్స్ల నుంచే కొంత పర్సంటేజ్ తీసి ఇస్తూ ఉన్నాడు. అంతేగాని మీరు ఇలా ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అనవసరంగా ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ ఏముంది చూడండి, జియోలో ఏం చెప్తుంది, ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పి చెప్తున్నదా? ఏజ్ ప్రూఫ్ పెట్టమంటున్నది, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఫొటోసు, లెటర్ ఆఫ్ ది పంచాయత్ సెక్రటరీ, ఎస్ఎస్సి మేము ఇక్కడ ఆప్షనల్ అని పెట్టిండు జియోలా. ఇవన్నీ పెట్టినాక కూడా వీళ్ళు సపరేట్గా ఇవన్నీ పెట్టడం ఎక్కడిది? మీరు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే ఊడిగం చేస్తున్నారా? ఏంది మంత్రి గారు దీని మీద రెస్పాండ్ అవ్వరా? 4 మండలాలను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ఈ సర్టిఫికెట్లు. ఒక పేదోడు ఏడ తిరుగుతాడు? చదువు రానోడు కళ్యాణలక్ష్మి చేయాలంటే వాన్కాల్ విన్కాల్ మొక్కాలనా? వాన్కాల్ విన్కాల్ మొక్కాలనా? మొక్కిపిస్తారా మీరు? మీకు పద్ధతి అవుతుందా ఇది? మీరు ప్రభుత్వం సర్క్యులర్ చేసిన జీవో ప్రకారంగా పనిచేయండి అయ్యా అంటే చేతన అయితే లేదా మీకు? ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారంగా సర్టిఫికెట్లు పెట్టండి మీరు. అంతేగాని మీకు నోటికి వచ్చి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ తెచ్చిస్తారా? ఎందుకు తెచ్చిస్తారు? ఏ పని తెచ్చిస్తారు? జీవో ఒకటే ఉన్నది కదా, ఆ జీవో ప్రకారంగానే పనిచేయండి మీరు. లేదు కూడదు, సరే ఈ జీవోతో మేము పనిచేయము, మాకు సంబంధం లేదు అంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఇష్యూలా ఏదైనా జీవో కనుక మీరు సపరేటు రిలీజ్ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు సపరేట్గా జీవో అయినా రిలీజ్ చేసుకుంటే ఆ జీవో చెప్పండి ప్రజలకు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఈ డాక్యుమెంట్స్ మేము ఎందుకు అడుగుతున్నాము అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఓ క్లారిటీ లేదు, మన్ను లేదు, మశానం లేదు, లోటా పీస్ లేదు, ఏం లేదు. అక్కడ కూర్చొని ఏసీలలో కూర్చొని అనవసరంగా ప్రజల్లో ఈ సర్టిఫికేట్ తేపో, ఆ సర్టిఫికేట్ తేపో, ఇది తక్కువ ఉన్నది అది తక్కువ ఉన్నది అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కు గిర్రా తిప్పుతున్నారు. సబ్ కలెక్టర్ ఉన్నట్టే కానీ ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఇంత ఇబ్బంది పడతా ఉంటే, ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే సబ్ కలెక్టర్ పట్టించుకోడు. జీవోనే పొందుపరిచినాక సబ్ కలెక్టర్ ఎందుకే? ఇక్కడ జీవోనే పొందుపరిచారు కదా ఏమేమి పెట్టాలో అని. ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతూనే ఉండే. ఇక్కడ మీకు స్పష్టంగా కనబడతా అంటే కూడా మీరు ఇంకా కొత్తగా సీరత్తాలు ఎందుకు పెడతారు? ఇంట్లో మీరు కొత్త చీరలు పెట్టి కొత్తగా అందులో అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెడతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మీరు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు కట్టే ట్యాక్స్లతోనే మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలి. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. మీకు ఏదైనా వ్యక్తిగతంగా కళ్యాణలక్ష్మి కాదు, జెన్యున్ కాదు అని చెప్పినప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ తీసుకోండి. దాని మీద గ్రౌండ్ లెవెల్లో వర్క్ తీసుకొని ఇరుపక్కల వారిది అడిగి తెలుసుకోండి. ఇది పెళ్ళైందా కాలేదా, దొంగ పెళ్ళా మంచి పెళ్ళా అని చెప్పి మీరు మొత్తం రిపోర్ట్ రాసుకొని రండి. రిపోర్ట్ రాసుకొని వచ్చి పూర్తి డేటా మీరు రిపోర్ట్ రాసుకొని మీరు పై అధికారికి పెట్టుకోండి. ఇలా జీవోలో ఒకటి ఉంటుంది, మీరు చేసేదేమో ఇంకోటి. కనీసం జీవోలా ఇక్కడ ఈ జీవోలో చూడు, గెజిటెడ్ అథారిటీ తోటి సిగ్నేచర్ కూడా పెట్టు అని చెప్పి జీవోలో మెన్షన్ చేయలేదు. ఇవన్నీ పెట్టేది కాకుండా ఎంప్లాయీ షూరిటీలు అడిషనల్గా, నోటరీలు అడిషనల్గా, అమ్మ నాన్న ఇన్కమ్లు అడిషనల్గా, గెజిటెడ్ అథారిటీ నుంచి సిగ్నేచర్లు అడిషనల్గా, గిట్లు ఉంటాయి. ఇక వీళ్ళు ఇట్లా కాదు. ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం ఏంటో నేను ఒకటి చెప్తుంటారా. వీళ్ళు ఎటన్నా ఏదన్నా పెద్ద వేరే మండలానికో వేరే ఆఫీస్కో పోతే ఆ మండలంలో వీళ్ళకి సంబంధించిన పూర్తి కళ్యాణలక్ష్మినో ఏదో ఒక డాక్యుమెంట్ ఇట్లా తిరిగేస్తారు అన్నట్టు చూస్తారు. ఏదో పనిరా తిరిగేయడం వలన అందులో ఎంప్లాయీ షూరిటీలు, నోటరీలు, తొండెం, లోటాపీస్ ఇవన్నీ డాక్యుమెంట్ ఉంటే అక్కడే పెడుతున్నాడు కదా, మనం ఎందుకు పెట్టద్దు, మనం కూడా పెడదామని చెప్పి వీళ్ళు ఆలోచన చేసి ఇగో మా దగ్గర కూడా ఇది పెడుతున్నాము అని చెప్పి కొత్త శ్రీరత్నం పెడతారు. ఈ కొత్త శ్రీరత్నం వల్ల అక్కడ వాడి వేసే పెంట కంటే వీళ్ళు వేసే పెంట ఎక్కువ. ఇగో ఇటువంటి కథ నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఒక తీరు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే జీవో రిలీజ్ అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డాక్యుమెంట్లు పెట్టాలి. మల్గర మండలంలో ఓ తీరు, కాటారం మండలంలో ఓ తీరు, మాదేపూర్ మండలంలో ఓ తీరు, మాముతార్ మండలంలో ఓ తీరు. అంటే వీళ్ళందరూ ఎంఆర్ఓలు అందరూ వేరు ఎగ్జామ్ రాసొచ్చిరా? ప్రభుత్వం పెట్టిన ఎగ్జామ్ రాయలే. ప్రభుత్వం
పెట్టే జీతాలు తీసుకుంటలేరు. వేరే ప్రైవేట్ వాడు ఇస్తున్నాడా మండల వారికి ఎంఆర్ఓలకు అందరికీ? కలెక్టర్లకు జిల్లాలో ఉన్న కలెక్టర్లకు ప్రభుత్వం ఇస్తలేదు జీతం, సబ్ కలెక్టర్లకు జీతం ఇస్తలేదు ప్రభుత్వం, వేరే వాడు ఇస్తున్నాడా? మరి అలాంటప్పుడు ప్రభుత్వం దగ్గర జీతాలు అందరూ ఒక కాడ తీసుకున్నప్పుడు అందరూ ఒకే జీవో పాస్ చేయాలి కదా, అందరూ ఒకే జీవో కింద పని చేయాలి కదా. మరి ఎందుకు ఎత్తలేరు? ఈ సగం పని ఎందుకు ఎత్తారు మీరు? ఈ నుంచి ఈయన ఏదో 4 ముక్కలు పెట్టి ఆడ పంపిస్తే ఆయన రిజెక్ట్ కూడా పంపిస్తున్నాడు. దయచేసి సబ్ కలెక్టర్ గారు దీనికి తెర పడేయండి. కాటారంలో దీని మీద మీరు దీని మీద ఎంఆర్ఓలు అందరికీ లెటర్ పెట్టండి. జీవోలో ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకోండి, అడిషనల్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి లేదు అని చెప్పి మీరు మెమోలు పెట్టండి. సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టకండి, తిప్పి వాళ్ళను ఇబ్బందులు పెట్టకండి. ఎక్కడ పోయినా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. నాకు పర్సనల్గా కాల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ మీడియా రూపంలో చెప్తా ఉన్నా, మంత్రి గారికి దయచేసి మీరు ఎట్లా తులం బంగారం ఇయ్యరు, మీతో కాదు, మీరు చెయ్యరు. ఆ ఇచ్చే కళ్యాణ లక్ష్మి అన్న కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇస్తే అయిపోతుంది కదా. మీరు ఎట్లా మీకు తులం బంగారం ఇవ్వడానికైతే చేతులు రావు. ఇవన్న ఇతనన్న జర్రా సాఫీకి ఇతనన్న జర్రా ప్రజలు ఇబ్బందులు పడరు కదా. ఇట్లా కూడా ఎందుకు వ్యతిరేకత అనవసరంగా, ఎందుకు అనవసరంగా దీన్ని ముళ్ళ కట్టుకుంటున్నారు? ఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ అని పెట్టిరు, ఏదైనా పని అవుతుందా? ఒక్క పని అయితే లేదు. అనవసరంగా తెచ్చి బండ నెత్తిగా పెట్టినట్టు సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టి అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన సంది కాటారంలో ఇంకో కొంచెం 4 పత్రాలు ఎక్కువనే అడుగుతాడు తప్ప ఆయన జీవోలు ఉన్నట్టు మాత్రం అడుగుతాడు. అంతా ఇగో గింతంటి అధ్వానం తయారైంది కాటారంలో, సబ్ డివిజన్లో తయారైంది. ఎవడు పట్టించుకోడు. ఏమిరా అయ్యా అంటే ఎప్పటాడే కథ అన్నట్టుగా ఓడెక్కినాక పోవడం వల్లప్ప దిగితే పోవడం వల్లప్ప అన్నట్టు ముచ్చట మాట్లాడతారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేవాళ్ళైనా, ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేసేవాళ్ళైనా, ఎనీవన్ మీకు జీవోలలో ఏ డాక్యుమెంట్స్ అడిగిండో అవి మాత్రమే తీసుకోండి. కొత్తగా శిరత్తాలు పెట్టి కొత్తగా మీరు చేసిర్రు అనుకో, అనవసరంగా తెలంగాణలో ఫేమస్ అవుతారు. మిమ్మల్ని ఫేమస్ చేయడానికి మేమే కంకణం కట్టుకుంటాం. ఒక్కసారి మేము కంకణం కట్టుకున్నాము అంటే తెలంగాణలో హైలైట్ అయ్యేది మీరే. అది దృష్టిలో పెట్టుకోరు మీరు.